33వ సర్గము. బ్రహ్మదత్తుని జన్మవృత్తాంతము, కుశనాభుని పుత్రికలతో ఆయన వివాహము. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా కన్యాసతమభాషత. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనమొనర్చి ఇట్లు పలికిరి. వాయుస్సర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుమిచ్చతి. అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే. పితృమత్యః స్మ భద్రంతే స్వచ్ఛందే న వయం స్థితాః. పితరం నో వృణీష్వత్వం యది నో దాస్యతే తవ. ఓ మహారాజా! సర్వత్ర సంచరించునట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను. మేము తండ్రి చాటుబిడ్డలము, పతిని ఎన్నుకును విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపము. మమ్ములను నీకిచ్చి పెండ్లి చేయినేమో వెళ్ళి మా తండ్రిగారినడుగుము అని మేము పలికితిమి. తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్ఛత. ఏవం బ్రువంత్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశం. మేమందరము ఇట్లు పలుకుచుండగా మా మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్ములను తీవ్రముగా కొట్టెను. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః ప్రత్యువాచ మహాతేజాః కన్యాసతమనుత్తమం. తేజస్వియు పరమధార్మికుడును అయిన కుశనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ కన్యలతో ఇట్లనెను. శాంతం క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం సుమహత్కృతం. ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ. అలంకారో హి నారీణాం క్షమాతు పురుషస్య వా. దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః. యాదృశీ వహ క్షమా పుత్ర్యః సర్వాసామవిశేషత. ఓ పుత్రికలారా! క్షమాశీలురు చేయదగిన పనిని మీరు చక్కగా చేసితిరి. ఐకమత్యముతో మెలగి మన వంశ గౌరవమును నిలబెట్టితిరి. బిడ్డలారా! స్త్రీలకుగాని పురుషులకుగాని అపరాధులను క్షమించుగుణము కలిగియుండుట యనునది గొప్ప భూషణము. క్షమాగుణమును కలిగియుండుట అరుదైన విషయము. మీరందదును ఐకమత్యముతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము. క్షమాదానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః. క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్టితం జగత్. కుమార్తెలారా! పాత్రులకు దానము చేయుట వలనను సత్యప్రవర్తన వలనను యజ్ఞములను ఆచరించుట వలనను కలిగెడి మహాఫలములన్నీను క్షమాగుణము కలిగియుండుట వలన లభించును. క్షమయశస్కరము, పరమధర్మము ఈ జగత్తంతయు క్షమపైననే నిలిచియున్నది. విసృజ్య కన్యాః కాకుత్స్థ రాజా త్రిదశ విక్రమః. మంత్రజ్ఞో మంత్రయామాస ప్రదానం సహ మంత్రిభ్యః. దేశకాలో ప్రదానస్య సదృశే ప్రతిపాదనం. ఓ రామా! దివ్యపరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధిగలవాడును అయిన కుశనాభ మహారాజు దేశకాలములకు అనుగుణముగా తన వంశమునకు దగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను. ఏతస్మిన్నేవ కాలేతు చూలీ నామ మహామునః. ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్. తస్యంతం తం ఋషున్ తత్ర గంధర్వీ పర్యుపాసతే. సోమదా నామ భద్రంతే ఊర్మిళాతనయా తదా. ఈ కాలమునందే చూలి యను పేరుగల ఒక మహాముని యుండెడివాడు. అతడు ఊర్ధ్వరేతస్కుడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, సదాచార సంపన్నుడు. ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను. తపమోనరించుచున్న ఆ ఋషికి ఊర్మిళతనయైన సోమదా యను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను. రామా! ఈ కథను వినుట వలన నీకు శుభమగును. సా చ తం ప్రణతా భూత్వా శుశ్రూషణపరాయణ. ఉవాసకాలే ధర్మిష్టా తప్యాస్తుష్టో భవద్గురుః. ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచూ సేవలో నర్చుచుండెను. కొంతకాలము పిమ్మట ధర్మదృష్టిగల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని సంతుష్టుడాయెను. సచ తాం కాలయోగేన ప్రోవాచ రఘునందన. పరితుష్టోస్మి భద్రంతే కిం కరోమి తవ ప్రియం. ఓ రఘునందన! సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూలి ముని ఆమెతో ఇట్లనెను. నీ సపర్యలకు సంతసించితిని. నీకు శుభమగుగాక. నీకేమి కావలయునో కోరుకొనుము. పరితుష్టం మునిన్ జ్ఞాత్వా గంధర్వీ మధురస్వర. ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదం. లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యా బ్రహ్మభూతో మహాతపాః. బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్ఛామి ధార్మిక. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందముతో పొంగిపోయెను.
పిమ్మట మాటలలోని ఆంతర్యమును గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యముగల ఆమె మృదు మధురముగా ఇట్లనెను. ఓ మహాముని! నీవు తీవ్రమైన తపమోనరించి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచు బ్రహ్మతుల్యుడవైతివి. ఓ ధర్మబుద్ధి! బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము. అపతిశ్చాస్మి భద్రంతే భార్యా చాస్మి న కస్యచిత్. బ్రాహ్మణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతం. నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్నదానను. పవిత్రురాలను, నేను ఎవ్వరికిని భార్యను కాను, కాబోను. నిన్ను ఆశ్రయించితిని నీ బ్రహ్మతేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహింపుము. అందులకు నీవే సమర్థుడవు. నీకు పుణ్యముందును. తస్యాహ ప్రసన్నో బ్రహ్మర్షి దదో పుత్రమనుత్తమం. బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూలినస్సుతం. ఆ బ్రహ్మర్షి ఆమేడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను. చూలి మహర్షి యొక్క ఆ మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతివహించెను. సరాజా సోమదేయస్తు పురీమధ్యావసత్ తదా కాంపిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథాదివం. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాలోచన చేయుచున్న సమయమున సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడువలె సిరిసంపదలతో తులతూగుచున్న కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను. సబుద్ధిం కృతవాన్ రాజా కుశనాభస్సు ధార్మిక. బ్రహ్మదత్తాయ కాకుత్స్థ దాతుం కన్యాసతం తదా. ఓ రామ! గొప్ప ధర్మబుద్ధిగల కుశనాభ మహారాజు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహము చేయుటకు నిశ్చయించెను. తమాహూయ మహాతేజ బ్రహ్మదత్తం మహీపతిః. దదో కన్యాసతం రాజా సుప్రీతేనాంతరాత్మన. మహాతేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్టాంతరంగుడై తన 100 మంది కన్యలను, కుమార్తెలను ఆయనకిచ్చి వివాహమొనర్చెను. యథాక్రమం తతః పాణిన్ జగ్రాహ రఘునందన. బ్రహ్మదత్తో మహీపాలః తాసాం దేవపతిర్యదా. ఓ రఘునందన! అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్ర వైభవముతో విలసిల్లుచూ విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తములను గ్రహించెను. వారిని పెండ్లాడెను. స్పృష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః. యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాసతం తదా. బ్రహ్మదత్తునికర, పాణి, స్పర్శ కలిగినంతనే ఆ 100 మంది వధువులగూని స్థితి మాయమయ్యెను. వారి మనోవ్యథలు తొలగిపోయెను. అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి. సదృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః. బభూవ పరమప్రీతో హర్షం లేభే పునః పునః. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి, గూని స్థితి నుండి విముక్తి బొందుటను జూచి ఆ కుశనాభ మహారాజు ఎంతయూ సంతసించెను. హర్షాతిరేకముతో పదే పదే పులకితగాత్రుడయ్యెను. కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః. సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా. సోమదాపి సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియాం. యథా న్యాయం చ గంధర్వీస్నుషాస్తాః ప్రత్యనందత. స్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ. బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిపిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్యనగరమునకు పంపెను. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపివైచెను. బ్రహ్మదత్తుని తల్లియైన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను పెండ్లియాడి నందులకును, వారి వైరూప్యములను తొలగించినందులకును మిగుల సంతోషపడెను. వరుసగా తన కోడండ్లను సుకుమారముగా నిమురుచూ వారిని అభినందించెను. వారి తండ్రియైన కుశనాభుని ప్రశంసించెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 33 సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 33వ సర్గము సమాప్తము.